పాత్రகளை బలమా ఆండవుడు பயன்படுத்துற కాలం ఇది. మనలో ఉన్న రహస్యమైనవి ఇలాగ మన అజ్ఞానంతో తెలివి తక్కువతనంతో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలి. நம்முடைய வாழ்க்கையில அறியாம புரியாம இருக்கிற சின்ன சின்ன காரியங்களை சின்ன வார்த்தை மூலமாக நம்ம அதை ஞாபகப்படுத்திக் கொள்ள வேண்டும். అనవసరమైన వాటిల్లో చిక్కుపడవద్దు. நமக்கு அதாவது நமக்கு மிஞ்சின காரியங்களை கர்மங்களை நம்ம தலையிடக்கூடாது. చాలా మంది దేవుని పేరు చెప్పి తీసుకొని రిటర్న్ ఇవ్వరు. நிறைய பேர் ஆண்டவருடைய பேரை சொல்லி வாங்கிட்டு ரிட்டர்ன் தர மாட்டாங்க. వారితో ప్రయాణించేటప్పుడు కనీసం పక్కోడి టికెట్ కొట్టిస్తే కూడా దాని జాగ్రత్త దేవుడు లెక్క అడుగుతాడు. அந்த பக்கத்துல இருக்கிற அந்த மனுஷனுடைய அந்த டிக்கெட் வாங்கினா கூட அது கூட ஆண்டவருக்கு వాడుకునే ప్రయత్నం చేస్తే నువ్వు ఎన్నడూ ఫలించవు. అదే நம்ம பயன்படுத்திக்கணும்னா కట్టాయం ఆండవరు பயன்படுத்த முடியும். ఇచ్చే వ్యక్తివిగా ఉండాలి కానీ ఆశించే వ్యక్తివిగా ఉండొద్దు. నీవు కుడుకురనా ఇరుకునే తవర వాంగగరనా ఇరుకకూడదు. ఈనాడు భారతదేశం అంతా వెళ్తుంటే అన్ని చోట్ల ఇదే కనపడతా ఉంది. ஆனா இந்தியா முழுவதும் போனா எல்லா இடத்துலயும் இதுதான், வாங்குறது தான் தவிர கொடுக்கறது இல்ல. చాలా చోట్ల ఇచ్చే స్థితిలో ఉండి మాకేమి ఇస్తావు అని అడుగుతున్నారు. நிறைய பேர் கொடுத்துட்டு அந்த எனக்கு என்ன கொடுக்குறீங்கன்ற ఎన్నத்துல ఉకాందుతూ இருக்காங்க. మన గోవాలో ఒక పాస్టర్ ఇదే అంటున్నాడు, అయ్యగారు మాకేమన్నా సహాయం చేస్తారా అని. గోవాలో ஒரு ஊழியக்காரர் அருமை சொன்னார், ஐயா என்ன ఆయన చాలా మంచి స్థితిలో ఉన్నాడు. ஆனா நல்ல அந்தஸ்துல இருக்கிறார். పక్కనున్న ఆయన చెప్తున్నాడు ఇట్టని. ஆனா அவர் கேட்டுக்கொண்டார், ஐயா ஏதாவது செய்யுங்களான்னு சொல்லி பக்கத்துல இருக்கிற சொல்றாரு, இப்படி கொடுக்காதீங்க. ఆయన ఎలా ఫలిస్తాడు? எப்படி அவர் வளருவார், எப்படி வளர்ச்சி அடைவார்? నీకు నాకు ఇవ్వాల్సింది ప్రభు.